క్రీస్తు శకము 1010 సంవత్సరములో రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి ఆదేశించాడు. నేటికి దాని భౌతిక ఉనికి క్షితిజ రేఖపై ఆధిపత్యం చెలాయిస్తుంది. నిర్మాతలు 1,30,000 టన్నుల కఠినమైన గ్రానైట్ను ఈ ప్రదేశానికి తరలించారు. అయినా వారు లోతైన పునాది తవ్వలేదు మరియు ఈ భారీ రాళ్లను కలపడానికి ఎలాంటి సిమెంట్ వాడలేదు. ఈ నమూనా వాస్తు పురుష మండలం. వాస్తుశిల్పులు రాయిని ఉంచడానికి ముందే సహజ శక్తులను లెక్కించి భూమిపై ఈ ఖచ్చితమైన గ్రిడ్ను వేశారు. ఖచ్చితంగా తూర్పు వైపుకు అమర్చబడి సూర్యోదయం సమయంలోని మొదటి సూర్యకిరణాలు ప్రధాన ద్వారాల గుండా నేరుగా ప్రయాణించి దేవుడిని ప్రకాశింపజేస్తాయి. ఈ నిర్మాణం వేలాది టన్నుల రాళ్ల ద్వారా ఖచ్చితమైన జ్యామితి అమరికను సాధిస్తూ అత్యంత సూక్ష్మంగా కాలిబ్రేట్ చేయబడిన యంత్రంలా పనిచేస్తుంది. ఈ సముదాయం యొక్క పూర్తి కేంద్రంలో బ్రహ్మస్థానం ఉంది. ఇక్కడ నిర్మాతలు 13 అడుగుల శివలింగాన్ని ఉంచి ఆలయం యొక్క అత్యంత బరువైన నాభీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉపరితలం క్రింద ఉన్న ఈ నిలువు క్రాస్ సెక్షన్ను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక ఇంజనీరింగ్ విరుద్ధం కనిపిస్తుంది. మూలశిలలోకి లోతుగా లంగరు వేయడానికి బదులుగా పునాది అంతా నేరుగా ఒక సాధారణ నిస్సారమైన ఇసుక పరుపుపై ఉంటుంది. రేఖాచిత్రం చూపుతున్నట్లుగా వారు పూర్తిగా గురుత్వాకర్షణ మరియు ఇంటర్లాకింగ్ జ్యామితిపై ఆధారపడ్డారు. మోటార్ లేకుండా లొంగి ఇసుకపై రాళ్లను పేర్చడం ద్వారా ఒత్తిడిలో బ్లాక్లు సహజంగా కదులుతాయి మరియు సర్దుబాటు చేసుకుంటాయి. ఇది భూకంప షాక్లను గ్రహించే సౌకర్యవంతమైన ఆధారాన్ని సృష్టిస్తుంది. భూమి మూలకాన్ని ఈ నిర్దిష్ట మార్గంలో ఉపయోగించడం ద్వారా నిర్మాతలు పగుళ్లు లేకుండా 1000 ఏళ్ల భూకంపాలను తట్టుకుని నిలబడిన సంపూర్ణ స్థిరత్వాన్ని సాధించారు. క్షితిజ సమాంతర సమతలానికి వెళితే ఒక భారీ ఏకశిలా నంది ఎద్దు కేంద్ర మందిరానికి ఖచ్చితంగా సమాంతరంగా కూర్చుని ఉంది. ఈ టాప్ డౌన్ లేఅవుట్ పురాతన వాస్తు ఆదేశాన్ని హైలైట్ చేస్తుంది. శక్తి ప్రవాహం పూర్తిగా ఆటంకం లేకుండా ఉండాలి. వాస్తుశిల్పులు నంది చూపును నేరుగా గర్భగుడిలోకి అనుసంధానిస్తూ 2 బిందువులను ఒకే అక్షంలో బంధిస్తూ ఒక దోషరహిత సరళ రేఖను గీశారు. వారు పదార్థాన్ని కూడా ఇంజనీరింగ్ చేశారు. మొత్తం సముదాయం గ్రానైట్తో నిర్మించబడింది. ఇది క్వార్ట్జ్ ఎక్కువగా ఉన్న రాయి. క్వార్ట్జ్ సహజంగా శబ్ద పౌనపున్యాలకు ప్రతిస్పందిస్తుంది. ప్రాంగణంలో జపించే వేద మంత్రాల ప్రకంపనను సంగ్రహిస్తుంది మరియు విస్తరిస్తుంది. ఈ కఠినమైన సరళ అమరికను క్వార్ట్జ్ యొక్క శబ్ద లక్షణాలతో కలపడం వల్ల నంది లింగాక్షం చురుకైన కంపిస్తున్న శక్తి వాహకంగా మారుతుంది. కేంద్ర మందిరానికి పైన విమానం ఉంది. ఇది ఆకాశంలోకి 216 అడుగుల మేర విస్తరించి ఉన్న పిరమిడ్ టవర్. టవర్ యొక్క ఈ క్రాస్ సెక్షన్ లోపల చూస్తే అంతరిక్ష మూలకం కోసం వాస్తు అవసరాన్ని తీర్చడానికి వాస్తుశిల్పులు మొత్తం లోపలి భాగాన్ని డొల్లగా వదిలివేసినట్లు మీరు చూడవచ్చు. ఇది ధ్వని తరంగాలను సంగ్రహిస్తూ మరియు వాటిని నేరుగా ఫ్లోర్కు పరావర్తనం చేస్తూ ఒక భారీ శబ్ద ప్రతిధ్వని గదిగా పనిచేస్తుంది. పూర్తి శిఖరాగ్రాన 80 టన్నుల బరువున్న ఒకే ఘనమైన చెక్కిన గ్రానైట్ ముక్క అయిన కలశం ఉంది. ఈ 80 టన్నుల క్యాప్స్టోన్ క్వార్టజ్ అధికంగా ఉండే గ్రానైట్తో తయారు చేయబడింది. ఇది పీజో ఎలక్ట్రిక్ అని పిలువబడుతుంది. పిరమిడ్ శిఖరం వద్ద ఈ భారీ కండక్టర్ను ఉంచడం ద్వారా వాస్తుశిల్పులు విశ్వ మరియు అయస్కాంత శక్తిని ఆకర్షించడానికి మరియు దాని రాయి ద్వారా క్రింద ఉన్న నిర్మాణానికి పంపేలా రూపొందించబడిన ఒక కేంద్ర బిందువును సృష్టించారు. అత్యంత ఎత్తైన ఈ విమానం వాతావరణంలోకి చురుకుగా చేరుకుని విశ్వశక్తిని క్రిందికి లాగి గర్భగుడిలోకి ఖచ్చితంగా ప్రసారం చేస్తుంది. ఈ విస్తృత కోణం నుండి టవర్ యొక్క నిలువు స్థాయి మరియు ప్రాంగణం యొక్క సమాంతర అమరిక ఒకే సమీకృత వ్యవస్థగా వెల్లడవుతాయి. క్వార్ట్జ్ సమృద్ధిగా ఉన్న గోడల కంపనంతో డొల్ల టవర్ ప్రతిధ్వనిస్తుంది, అయితే భారీ క్యాప్స్టోన్ శక్తిని క్రిందికి లాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఇసుక పరుపు ద్వారా గ్రౌండ్ చేయబడుతుంది. ఇది పగుళ్లు లేకుండా రాయి కంపిస్తుండేలా వశ్యతను అందిస్తుంది. నిర్దేశిత శక్తి యొక్క నిరంతర చక్రాన్ని సృష్టిస్తుంది. బృహదీశ్వర ఆలయం ప్రాచీన భారతీయ సివిల్ ఇంజనీరింగ్, అకౌస్టిక్స్ మరియు వాస్తు శాస్త్రాల అవినాభావ కలయికగా నిలుస్తుంది. 1000 ఏళ్ల క్రితం దాని నిర్మాతలు గీసిన ఖచ్చితమైన భౌగోళిక రేఖలు ఆ అసలైన లెక్కించిన ప్రాణశక్తితో నేటికి ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇది ఒక నిజమైన జీవన నిర్మాణం. ఇప్పటికీ ఆ రాళ్ల గుండా శ్వాసిస్తోంది. ఓం నమః శివాయ.